చందమామ కథ తనదాకా వస్తే కాంతయ్య కోటయ్య ఇరుగు పొరుగును నివసించే రైతులు. వ్యవసాయ పనుల దగ్గర నుంచి ప్రతి చిన్న పనిలోనూ ఒకరికొకరు సహాయకారులుగా కాలం గడిపేవారు. వారి స్నేహం, కలుపుగోలుతనం మొత్తం గ్రామానికే ఆదర్శప్రాయంగా ఉండేది. ఒకనాడు హఠాత్తుగా వాళ్ళిద్దరూ నోటికి వచ్చినట్లా తిట్టుకుంటూ జుట్టు పట్టుకోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. చూడవచ్చిన వాళ్ళందరూ ఆ కలహానికి కారణం తెలుసుకునేందుకు, ఇద్దరిని శాంతపరిచేందుకు ఎంతో ప్రయత్నించారు. ఎవరెన్ని శాంత వచనాలు పలికినా కాంతయ్య కోటయ్య తిట్టుకోవడం మానలేదు. చుట్టూ చేరిన గ్రామస్తులకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఇంతలో బారైన తెల్లటి గడ్డంతో, ప్రశాంత వదనంతో ఒక వృద్ధుడు అక్కడికి వచ్చాడు. ఆ వృద్ధుడి ఆకారం, ముఖవర్చస్సు చూసేసరికి కాంతయ్య కోటయ్య కళవెళపడ్డారు. ప్రశాంతంగా అర్ధనిమీలిత నేత్రాలతో తమ వైపే చూస్తున్న ఆ వృద్ధుడికి ఇద్దరు వినయపూర్వకంగా నమస్కరించి కలహ కారణం చెప్పసాగారు. ఆ వచ్చిన వృద్ధుడు ఇద్దరిని మాట్లాడవద్దని చేత్తో ఆజ్ఞాపించాడు. తర్వాత కాంతయ్య కోటయ్యల్నే కాక చుట్టూ చేరిన జనాన్ని కూడా ఉద్దేశించి ఇలా అన్నాడు: మనుషులు ఒకరి మీద ఒకరు కోపగించుకోవడమే ఘోరం. కలహించుకునే వరకు, తిట్టుకునే వరకు పోవడం అంటే ఘోరాతి ఘోరం. కలహ కారణం ఏదో నాకు ఎవరూ చెప్పవలసిన అవసరం లేదు. ఏ పరిస్థితుల్లోనూ ఎవరు ఎంత కవ్వించినా కనీసం కోపం కనబరచడం కూడా మానవ లక్షణం కాదు. కాంతయ్య కోటయ్యే కాక అక్కడ చేరిన వారంతా నిశ్చేష్టులై విన్నారు. 4-5 క్షణాలు నిశ్శబ్దంగా గడిచినాయి. అంతలో ఓ యువకుడు జనంలో నుంచి వచ్చి ఆ వృద్ధుని సమీపించి, అయ్యా, ఏ పరిస్థితుల్లోనూ కోపం రాకుండా ఉండడం మానవుడికి సాధ్యమయ్యే కార్యం కాదు అన్నాడు. వృద్ధుడు పెద్దగా నవ్వి తెల్లటి పొడుగాటి గడ్డాన్ని దువ్వుతూ, ఎందుకు సాధ్యం కాదు? నా విషయమే చెప్తున్నాను. ఎవరు ఎట్టి పరిస్థితుల్లో నాకు కోపం తెప్పించలేరు. మానవులే కాదు, ఆఖరికి దేవతలు, రాక్షసులు అయినా సరే అన్నాడు. అడ్డు ప్రశ్న వేసిన యువకుణ్ణి కోపంగా చూసి వృద్ధుడికి నమస్కరించి జనం ఎటు వెళ్లవలసిన వాళ్ళు అటు వెళ్లారు. యువకుడు వృద్ధుణ్ణి సమీపించి, తాతగారు అన్నాడు. ఏమిటి అన్నాడు వృద్ధుడు నవ్వుతూ. తాతగారు అన్నాడు యువకుడు మళ్ళీ. ఏమిటో చెప్పు అన్నాడు వృద్ధుడు ఈసారి నవ్వకుండా. తాతగారు అన్నాడు యువకుడు మళ్ళీ. ఏమిటో చెప్పరాదా అన్నాడు వృద్ధుడు కోపంగా చూస్తూ. తాతగారు అన్నాడు యువకుడు మళ్ళీ. ఓరి వెధవా, నీకేమన్నా పిచ్చా అన్నాడు వృద్ధుడు గుడ్లెర్ర చేసి. తాతగారు అన్నాడు యువకుడు మళ్ళీ. ఓరి సుంఠ, నీ డొక్క చీలుస్తా ఉండు అంటూ వృద్ధుడు చెయ్యెత్తాడు. యువకుడు నవ్వి, ఏ పరిస్థితుల్లోనూ మనిషి కోపం రాకూడదు అన్నాడు. వృద్ధుడు తల వంచుకొని తిరిగి చూడకుండా వెళ్లిపోయాడు. చూశారా, ఇన్ని నీతులు చెప్పిన ఆ మహానుభావుడు కూడా తనదాకా వచ్చేసరికి ఎలా జారుకున్నాడో.